అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాయి, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగిరావటం చూచాను. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముంటాడు, వారాయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనా ఏడుపైనా వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పడము విన్నాను. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు అన్నాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. మరియు ఈ మాటలు నమ్మకమైనవి, నిజమైనవి గనుక వ్రాయి అని ఆయన నాతో చెబుతున్నాడు. ఆయన ఇంకా నాతో అన్నాడు, సమాప్తమైనవి. నేనే అల్ఫా ఒమేగా, అనగా ఆది అంతము అయి ఉన్నాను. దప్పిగొనేవానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుడినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పొందుతారు. ఇది రెండో మరణం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ అధ్యాయంలో మనం నిత్యత్వంలో ప్రవేశించినట్లే అనిపిస్తోంది. కాలంతో స్థలంతో నిమిత్తమే లేని నిత్యత్వంలోకి ప్రవేశిస్తాము. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము, ఒక నూతన యుగం. అదే నిత్యత్వం. గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తె యొక్క నిత్య నివాసం. క్రీస్తునందు నూతన సృష్టి అయిన వారు నివాసముండే నూతన యెరూషలేము. 21వ అధ్యాయం నిత్యత్వంలోని సన్నివేశం. పరలోకం ఊహాలోకం కాదు, అది ఒక స్థలం. అది దేవుని బిడ్డల నివాసం. నిత్యత్వంలో మనం అక్కడే కాపురముంటాము. అంతరిక్షంలోని అంతర్గృహం మన శాశ్వత నివాసం. తలచుకున్న కొద్దీ మన హృదయాలు ఆనంద పరవశమవుతాయి. 21, 22 అధ్యాయాలలో ఊహలకందని లోకంలోని దేవుని బిడ్డల జీవిత శైలి క్లుప్తంగా వర్ణించబడింది. ఇక్కడ క్రీస్తునందు ఉన్న మనం నూతన సృష్టి. అప్పుడు అక్షరాల నూతన భూమిపై నూతన ఆకాశం క్రింద జీవిస్తాము. నూతన యెరూషలేము మనల్ని పిలుస్తోంది, రమ్మంటోంది. విముక్త ప్రజలకు మహిమ శరీరాలు వస్తాయి. వారికి నూతన భూమి నివాసయోగ్యం. నూతనాకాశం వారిపై మనోజ్ఞంగా ఆవరిస్తుంది. ఇదిగో, సమస్తము కొత్తవి అయ్యాయి అన్న వాగ్దానం నెరవేరుతుంది. ఆనందం, మహానందం. ఆ మరో ప్రపంచంలో కొత్త నియమ నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆ ప్రపంచంలో పాపమనేదే ఉండదు, శోధనలుండవు, పరీక్షలుండవు. దేవుని చిత్తం నిరభ్యంతరంగా నెరవేరుతుంది. నూతన యెరూషలేము పరలోకం నుండి బయలువెడలుతుంది. నూతన యెరూషలేములో దేవుడు, క్రీస్తు ఉన్నారు గనుక సమస్త గోళములు, గ్రహములు నూతన యెరూషలేము చుట్టూరా పరిభ్రమిస్తాయి. నూతన యెరూషలేము కక్ష్య కేంద్రం. గురుత్వాకర్షణ అందులో గొప్ప మార్పునకు గురి అవుతుంది. నూతన యెరూషలేముకు భూమికి రాకపోకలుంటాయి. ఎత్తబడిన సంఘానికి నివాస స్థలమే నూతన యెరూషలేము. అందులో మనకందరికీ మహిమ శరీరాలుంటాయి. ఈ భూమిలోని గురుత్వాకర్షణ నూతన యెరూషలేములో పనిచెయ్యదు. అక్కడ సూర్యునితో పనిలేదు. సూర్యుడు లేకుండానే అక్కడ సమృద్ధి, వెలుగు, కాంతి. ఆ మరో ప్రపంచంలో కేంద్రమందు దేవుడుండగా ఇంకా సూర్యుడు దేనికి? రాత్రి అనేదే అందులో ఉండదు.
మహిమ శరీరాలకు రాత్రెందుకు? నిద్ర సమయమనేది లేదు, అంతా మేల్కొలుపే. అది ప్రత్యేక ఆకర్షణ. అప్పుడు సముద్రమనేది లేకుండా పోతుంది. ఇప్పుడో 4/3 సముద్రమే. సముద్రం లేదు అంటే ఆ కొత్త సృష్టి నైసర్గిక స్వరూపమే మారిపోతుంది. సముద్రం ఉండదు గనుక చేపలుండవు. మరో మాట చెప్పనీయండి, ఆ నూతన ప్రపంచంలో మాంసాహారం ప్రసక్తే ఉండదు. 1000 ఏండ్ల పరిపాలనలో తరువాత నిత్యత్వంలో అందరూ శాకాహారులే. ఏదెను తోటలో ఆదాము హవ్వలు శాకాహారులే కదా. ప్రకటన గ్రంథం 22:2 ఆ నది ఈవల ఆవల జీవవృక్షమున్నది. అది నెలకు ఫలిస్తూ 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచటానికై వినియోగిస్తాయి. పరలోకంలో దేవుని బిడ్డలకు అదే ఫలాహారం. క్రీస్తు సన్నిధి, దేవుని సన్నిధి అక్కడ మనకు పెన్నిధి. అక్కడే దేవుని సింహాసనమున్నది. అక్కడి జీవితమే ఒక కొత్త అనుభూతి. దేవుని బిడ్డలకు అది మహానందం. కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త యెరూషలేము అంతా కొత్తే. యోహాను అంటున్నాడు, అంతట నేను కొత్త భూమ్యాకాశాలను చూచాను. పాత భూమ్యాకాశాలు గతించిపోయాయి. ఈ దర్శనానికి యోహాను ప్రేక్షకుడు. నిత్యత్వపు దర్శనం చూచాడు యోహాను. భూమి ఆకాశము గతించిపోతాయి అని ప్రభువే చెప్పాడు. పాత భూమ్యాకాశములు మొదటి ఆదాము కోసం దేవుడు సృజించినవి. కడపటి ఆదామైన యేసుక్రీస్తు తాను నూతన సృష్టిగా చేసిన వారి కొరకు నూతన భూమిని, నూతనాకాశాన్ని చేశాడు. యెషయా 65:17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజిస్తున్నాను, మునుపటివి మరువబడతాయి, జ్ఞాపకానికి రావు. యెషయా 66:22 నేను సృజించబోయే కొత్త ఆకాశము కొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతి నీ నామము నిలిచి ఉంటాయి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అబ్రాహాముకు భూమిని వాగ్దానం చేశాడు. దావీదుకు దేవుడు సింహాసనాన్ని వాగ్దానం చేశాడు. ఇవి శాశ్వతమైన వాగ్దానాలు, తాత్కాలికమైనవి కావు. దానియేలు శాశ్వత కాలము నిలిచి ఉండే రాజ్యాన్ని ప్రవచించాడు. కొత్త భూమిలో ఈ ప్రవచన వాగ్దానాల నెరవేర్పు పూర్తిగా కనపడుతుంది. పాత నిబంధన భక్తుల విశ్వాసమెంతో గొప్పది. హెబ్రీ పత్రిక 11:13-16 వరకు వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినా దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయివున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందారు. ఈలాగు చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుతున్నారని విశదపరుస్తున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరల వెళ్లటానికి వారికి వీలు కలిగి ఉండేది. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధం చేసి ఉన్నాడు. పరలోక సంబంధమైన దేశము అంటే పరలోకమని కాదు, కాని ఆ పరలోకం ఇక్కడికే వచ్చేస్తుంది అని భావం. మనం ప్రార్థిస్తాము, నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకమందు ఎలాగో అలాగే ఇక్కడ జరుగునుగాక. 2 పేతురు 3:13 మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. వాటి యందు నీతి నివసిస్తుంది. 2 పేతురు 3:7, 10, 11 పేతురు అంటున్నాడు, ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనులకు తీర్పు నాశనము జరిగే దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది.
ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి దానిమీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. గనుక మీరు దేవుని దినపు రాకడ కొరకై కనిపెడుతూ దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? కొత్త భూమిలో సముద్రముండదు. సముద్రము లేదు అంటే వాతావరణంలో గొప్ప మార్పు వస్తుంది. దాన్ని బట్టి ప్రజల జీవిత విధానమే మారిపోతుంది. సముద్రం మానవుల మధ్య ఎల్లలు సరిహద్దులు ఏర్పరిచింది. సముద్రం ఉప్పొంగితే దానివల్ల ఎంతో జననష్టం వాటిల్లుతుంది. సముద్రం ఉండదు అంటే జనాభా వృద్ధి చెందుతుంది. భూమి విస్తీర్ణం వైశాల్యం ఎంతో ఎక్కువ అవటం వల్ల జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పరలోకం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న మనందరి మనసుల్లో దోబూచులాడుతోంది. బైబిలులో ఎక్కువ వివరాలు చెప్పబడలేదు గాని ఇక్కడ కొన్ని ఆసక్తిదాయకమైన సంగతులు చెప్పబడ్డాయి. నూతనమైన యెరూషలేము, అది పరిశుద్ధ పట్టణం, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె సిద్ధపడి దిగివస్తోంది. ఆమె పరలోకమందలి దేవుని వద్ద నుండి దిగివస్తోంది. పరలోకం ప్రత్యేకమైన ద్వీపం, దేవుని దీవి. ఇది నూతన యెరూషలేము, పాత యెరూషలేము కాదు. భర్త కొరకు అలంకరించబడిన వధువు, పెండ్లి కుమార్తె పెండ్లి రోజున అందంగా ఉంటుంది. గనుకే ఆమె పెండ్లి కుమార్తె. నూతన యెరూషలేములో సంఘం ఉంది, నిత్య నివాసం, శాశ్వత గృహం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలలో ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేవాణ్ణే. మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరూ ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకొని పోతాను. ప్రకటన 19వ అధ్యాయం 7-8 వచనాలలో గొర్రెపిల్లకు సంఘానికి వివాహం జరిగింది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలలో పౌలన్నాడు, పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినా అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు న్యాయపీఠము ఎదుట విశ్వాసులకు తీర్పు ఉంది. వారిని చక్కపరుస్తాడు. వారి యందున్న మచ్చ కళంకము తొలగిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. సంఘమందు ఎట్టి పాపపు డాగు కనిపించకూడదు. అది బహుమానాల తీర్పు. వాక్యోదక స్నానమందు తన సంఘమును శుద్ధి చేస్తాడు. దేవుని వాక్యం శుద్ధీకరణ సాధనం. ప్రకటన 21వ అధ్యాయంలో మనం ఇదే సన్నివేశాన్ని చూస్తున్నాము. నూతన యెరూషలేము పవిత్ర నగరం. దేవుని వద్ద నుండి పరలోకము నుండి దిగివస్తున్నది. తన భర్త కోసమై తనను తాను అలంకరించుకున్నది. 1000 ఏండ్ల పాలనకు ముందే వివాహం జరిగింది. ఇప్పుడు 1000 ఏండ్ల పాలన ముగిసింది. తన భర్తతో సంఘం పరిపాలించింది. పెండ్లి పరలోకంలో, విందు భూలోకంలో. క్రీస్తుకు సంఘానికి మధ్య సంబంధాన్ని పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28-32 వచనం వరకు వర్ణిస్తున్నాడు. పురుషులు తమ స్వంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడు ఎవడూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక
అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరమవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాను. క్రీస్తునందు మర్మము బయలుపరచబడింది. వైవాహిక సంబంధం అతి సన్నిహితమైంది. వివాహం ఘనమైతే వైవాహిక సమాగమం ఎంతో అందమైనది. నరునికి నారి, నారికి నరుడు, ఒకరికి ఒకరు ప్రగాఢమైన సంబంధంలో జతచేయబడడం నిజంగా మర్మమే. ఏదెను తోటలో ఆదాము హవ్వలు ప్రథమ దంపతులు. వారి దాంపత్యం ఎంతో ఆహ్లాదకరమైనది. విశ్వాసుల వివాహం ఒక మర్మం. క్రీస్తుకు సంఘానికి గల పరస్పర సంబంధానికి ఇది నీడ, ఛాయ. ఆత్మపూర్ణులైన భార్యాభర్తలతో పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారమున్నది. భార్య తన భర్తతో ఏక శరీరమవుతోంది. శిశువులో తల్లి పోలికలు కొన్ని, తండ్రి పోలికలు కొన్ని ఉంటాయి. భార్యాభర్తలిరువురూ తమ శిశువులో తమను తామే చూచుకుంటారు. అందులో ఏక శరీర భావన కలుగుతుంది. భర్త భార్యను ప్రేమించినప్పుడు తనను తానే ప్రేమించుకుంటున్నాడు. అలాగే భార్య తన భర్తను ప్రేమించినప్పుడు తనను తానే ప్రేమించుకుంటున్నది. ఇంతకంటే సన్నిహితమైన మానవీయ సంబంధం మరొకటి లేదు. వారిద్దరూ ఒకరిలో ఒకరు భాగమవుతున్నారు. ఆదికాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వచనం వరకు ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడుతుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారు ఏక శరీరమై ఉంటారు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉన్నారు. అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. అవును, వారిద్దరూ నగ్న శరీరులు. ఒకరొకరిని బాగా ఎరుగుదురు. దాపరికమేమీ లేదు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఇద్దరూ ఒకే శరీరమైపోతున్నారు. మనం యేసుతో సంయుక్తపరచబడ్డాము. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. యేసు విశ్వాసి ఏక శరీరమవుతారు, ఏకాత్మ అవుతున్నారు. ప్రభు అన్నాడు, నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగున నేను మళ్లీ వచ్చి మిమ్ములను తీసుకువెడతాను. నిత్యత్వమంతా ఆయనతో గడుపుతాము. ఇంత సన్నిహిత సంయుక్త సహవాసం దేవదూతలకు కూడా లేదు. యేసుతో నేను, నాతో యేసు మమేకమవుతాము. నిత్యత్వంలో పరస్పర సంయుక్త స్థితి ఎంతో ప్రగాఢమైనది. 3-4 వచనాలు, దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉంది. దేవుడు వారికి తోడై ఉంటాడు. వారి కన్నీటిని ఆయన తుడుస్తాడు. మొదటి సంగతులు గతించాయి. మనకు మహిమ శరీరాలు వస్తాయి. నూతన యెరూషలేములో ప్రభువుతో కూడా ఉంటాము. అక్కడ కన్నీరుండదు, మరణముండదు. నూతన భూమి ఆకాశాలను గురించి మరిన్ని ఆసక్తిదాయకమైన విషయాలు వచ్చే పాఠంలో వినండి. అందాక సెలవు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమె